ఎమ్మెల్యే సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే సింగిల్ చైర్మన్ గారు రామచంద్ర సార్ రావాల్సిన పడుతున్నాం. అలాగే వివిధ హోదాలలో హాజరైనటువంటి అధికారులు గంగరాజం గౌరమ్మ పి గౌరమ్మ గంగయ్య ఇద్దరు ఫోటో దిగుదాం ఇట్రా తీర్పూర్ మండల పరిధిలో ఎక్కువ చిక్కులు అనుకోపోవడానికి వచ్చిన మీ అందరి సహకారంతో గెలిచిన మీ అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సంతోషం, మీరు నాకు ఇచ్చిన అవకాశానికి అనుగుణంగా మళ్ళీ గెలవడం. ఏదైతే అంతకుముందు ప్రభుత్వం ఎట్లయితే 15 లక్షలు ఇచ్చిందో మళ్ళీ ప్రభుత్వం వచ్చాక కూడా అవి ఎవ్వి కూడా ఆపకుండా ఇంట చెట్లు వస్తూ ఉన్నాయి. మీ ఊళ్ళలో కొందరు పెళ్ళైన వాళ్ళే రాకపోతే మీరు భయపడదు. దాదాపు 500 పైన చెట్లు అంటే మన మండలం కూడా 20-30 ఉంటాయి. జగిత్యాల బ్యాంకు దగ్గర ఆగినాయి, పైసలు అయిపోయినాయి. అక్కడేదో కారణం చెప్తా ఉన్నారు. అంతకుముందు కూడా ఒకసారి అశోక్ నగర్ బ్రాంచ్లో 800 చెట్లు అనుకుంటే నేనే పోయినా. నాకు 2-3 రోజుల కింద తెలిసింది. నేను ఇవాళ తప్పకుండా మిగిలిన వాటిని వినిపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియదు. ఇంకా కొన్ని దవాఖానాల షరీకై 13 మంది బిల్లులు నాకు ఇస్తారు. మరి మా నాయకులు ఊరికెళ్ళి వచ్చారు, ఇక్కడ వేదిక పైన అందరూ ఉన్నారు. యువత 20 దవాఖానాలు బీమారి కాగానే చూస్తున్నారు, వస్తున్నారు. మిమ్మల్ని దోలుకొని వచ్చి నాకు ఆ ఫైల్ తెచ్చిస్తారు. ఆ ఫైళ్ళు మా ఆఫీస్ స్టాఫ్, మా పిఏలు చాలా మంచిగా పనిచేసి మా తిరుపతి సార్, రవి సార్, అజిత్, శ్రీను, శ్యామ్ బండి తీసుకొచ్చి హైదరాబాద్ అప్పయిపోయి హైదరాబాద్కి వెళ్ళి మన చెక్కులు పట్టుకొస్తుంది. అంటే అందరి సహకారంతో ఇదంతా జరుగుతున్నది. సహకరిస్తున్న మా నాయకులకు, అందరు కూడా అధికారులకు, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి కొత్తగా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కూడా సామాన్య కుటుంబంలో సామాన్య రైతు కుటుంబం చెందిన వ్యక్తి. ఆ సామాన్య కుటుంబంకి వచ్చి చదువుకొని ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మొదలుపెట్టిన సంవత్సరం చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఇంకా ఇది రాలేదు, అది రాలేదు అనేది ఉంటుంది. ఎట్లయినా కానీ ఇల్లు చదువుకోవాలంటే మనమే వేరు పడితే 2 నెలలు పడుతుంది. ఇంత పెద్ద రాష్ట్రం ప్రభుత్వం మొదలైనప్పుడు మీరు ఇటుగా పోయేటప్పుడు అప్పుడు మనం అభివృద్ధి పెంచుకొని పేదలకు మంచి కార్యక్రమం ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలు పాల్గొన్న అందరూ కూడా నేను మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం కూడా చెప్పిన రోల్ నర్సింహుల పాలెకాడ రోళ్ళ వాళ్ళు పని పూర్తయి ఒక గేట్లు పెట్టుకునే ఉంది. అది జంగల్ అయింది. ఇప్పుడు రోజు 40 మంది ఎన్ని చెట్లు ముగుతున్నాయని చెప్పి లెక్క పెట్టుకున్నారు. భూమికి బదులు వేరే కాడ ఇచ్చేందుకు ఊరు జాగాల్లో చూసాం. కానీ అప్పుడు అదే పని మీద ఉన్నాం. రోడ్ల వాళ్ళు కూడా మంచి వాళ్ళకు కొద్దిగా రోడ్లు పడే ప్రతి దానికి కూడా నిధులు ఇప్పుడు మండలానికి 15 నుంచి 20 లక్షలు ఇవ్వాలన్నా. మట్టి రోడ్లకు కూడా
చెర్లపల్లి ఒకటి ఉన్నాయి, అన్ని ప్రతిపాదనలు అవుతున్నాయి, వాళ్ళు వస్తాయి. మన ఇక్కడ సిరిపురం పోయే అది ఇరిగేషన్ వాళ్ళు కూడా టెండర్ పిలిచండి 3.5 లక్షలకు ఎవరో కాంట్రాక్టర్ వచ్చిందంటే చేస్తే సంతోషం. నేను కూడా టెంపరీ చేయించడానికి ఫ్లడ్ రిలీఫ్ కింద 1,20,000 మంజూరు చేయించి చేస్తే ఇప్పుడు మందం సరిపోతుండే, కానీ ఇరిగేషన్ వాళ్ళు 3.5 లక్షలతోటి పిలిచారు. నేను కూడా సిఈ గారితో మాట్లాడినా తొందరగా చేయాలని చెప్పిన సంతోషం. ఆ కాంట్రాక్టర్ చేస్తే ఇప్పుడే చెప్తున్నారు కాంట్రాక్టర్ లెస్లో మరీ తీసుకున్నానని అంటే వాళ్ళకి తెలియజేస్తూ ఎక్కడన్నా మట్టియో అవో అర్జెంట్ కూడా చెప్తే కొంత డబ్బులు బాగా కాకుండా కానీ తప్పకుండా